टुरिज्मका कुरा गर्छौँ तर नेपालमा राम जन्मिएका नेपालमा हो, नेपालको भूमिमा पर्छ त्यो ठाउँ अहिले। నమస్కారం అండి. ఎక్కడో వీడియో వచ్చింది కాబట్టి మనం కంగారు పడవలసిన పని లేదు. మన భారతదేశంలోనే రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ కూడా 3 గ్రంథాలు ఉన్నాయి, జరిగినవే ఉన్నాయి. జగద్గురువులు వ్యాసుల వారి యొక్క ఆశీర్వచనంతో పురాణముల్లో కూడా అనేక రకాలుగా భౌగోళికంగా ఉన్న విషయాలు చెప్పారు. రామాయణం ఇప్పుడు జరిగింది కాదు. ఎప్పుడు జరిగింది అంటే 24వ త్రేతాయుగంలో జరిగింది. 25 త్రేతాయుగం అయింది, 26 అయింది, 27 అయింది, 28 త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపర యుగం వెళ్ళిపోయింది. ఇప్పుడు కలియుగం వచ్చి 5000 సంవత్సరాల పైన అయింది. మనం ఎవరి దగ్గరికైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కారం చేస్తే మన ప్రవర చెప్పుకోవాలి, మన అడ్రస్ సో అండ్ సో అంటూ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటే ఆ కాలంలో భూమికి 4 పక్కల నీళ్లు ఉన్నాయి అని చెబుతారు. చతుస్సాగర పర్యంతం అని. ఇప్పుడు 3 పక్కల నీళ్లు, ఒక పక్కన భూమి ఉన్నది కదా. ఆ కాలానికి ఈ కాలానికి మార్పులు చాలా ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితమే మహాభారతంలో రాజసూయ యాగం చేసేటప్పుడు కప్పాలు ట్యాక్స్ కట్టారు. చైనా, బర్మా, జపాను ఇటువంటి దేశాలన్నీ కూడా. ఇది అఖండ భారతదేశం. మీరు ఇండోనేషియా వెళ్ళండి, నేపాల్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా మన భారతీయ వైభవం అక్కడక్కడ కనబడుతూనే ఉందన్నమాట. పూర్వం పిలక ఇక్కడి నుంచి పెట్టుకునేవారు. తమిళనాడు వాళ్ళు చూడండి ఇలా ఉండేది. పాత సినిమాల్లో కూడా మనకి చెవులు కుట్టించుకున్నవాడే భారతీయుడు, పిలక పెట్టుకున్నవాడే భారతీయుడు. కట్టు, బొట్టు, జుట్టు అంటారు. తెనాలి రామకృష్ణ సినిమా అనుకోండి. ఇలా పాతకాలంలో చాకలి వాళ్ళు, మంగళివారు, బ్రాహ్మలు, వైశ్యులు అందరూ కూడా పిలక పెట్టుకునేవారు. ఇప్పుడు ఏంటంటే పెట్టుకోవటం నామోషి అయిపోయింది. ఆ పెట్టుకునేది కూడా ఇక్కడి నుంచి కాకుండా ఇలా పైపోయి ఇంతవరకు వచ్చిందన్నమాట. అంటే ఆ కాలంలో ట్యాక్సులు అందరూ కూడా కట్టినా, కప్పాలు కట్టినా, యుగ మార్పు వలన ఎవరికి వాళ్ళు ఉనికిని తెలుసుకోవటానికి, తెలియపరచడానికి మన వాళ్ళు రాజకీయంగా ఏదో చేస్తున్నారే తప్ప రామాయణ, భారత, భాగవతాలు 18 పురాణాలలో మన భారతదేశం యొక్క వైభవం చాలా ఉన్నది. ఈ కాలంలో వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు కాబట్టి మీలాంటి టీవీలలో చెబితే జనాలకి ఒక విషయం తెలుస్తుంది, సత్యం తెలుస్తుంది అనే విషయం. హేతువాదులు చాలామంది ఉన్నారు. మన భారతదేశంలో సతీ సహగమనం లేదన్నమాట. దాన్ని పెద్దగా పెంచి పోషించారు. దాని గురించి డిబేట్లు కూడా పెట్టారు. దశరథ మహారాజు గారు చనిపోతే 3 భార్యలు కూడా సతీ సహగమనం చేయలేదు. ఆ విధంగా కొంతమంది రాజకీయంగా లబ్ధి కోసమే చేస్తున్నారు. అయితే వారి చెప్పిన మాటల్లో కొంచెం ఏమిటి అంటే సరయూ నది గురించి మాట్లాడతారు. అయోధ్య పట్టణం 12 యోజనాలు పొడవు, 3 యోజనాలు వెడల్పు ఉంటుంది. అయోధ్య అకార యకార ఉకారాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ధ్యానం చేసే ప్రదేశం. నాటికి నేటికి ఏ నాటికైనా అక్కడ. అందుకనే మనకి భారతదేశంలో అయోధ్యలో చక్కగా ఈ మధ్యనే బాలరాముడు దేవాలయాన్ని మనం నిర్మించుకున్నాం అన్నమాట. పూర్వం రామేశ్వరం ఆ ప్రాంతంలో వారధి లేదు, కట్టలేదు అన్నారు. ఒక నల్ల కళ్ళజోటు పెట్టుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు. నాసావాలు చెబితే కానీ మనం నమ్మట్లేదు. మనం ఇక్కడ హోమం చేస్తే ఎవరూ రారు. అమెరికాలో హోమం చేస్తే వర్షాలు పడితే ఆ హోమం చేశారు కాబట్టి వర్షాలు పడ్డాయి అనేటువంటిది పొరుగింటి పుల్లకూర అంటారు. ద్వారకాపట్నం కూడా మనకి లేదు అన్నారు. సముద్రంలో కలిసింది. ఆ యొక్క ఆనవాళ్ళు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. కనుక ఈ యొక్క వీడియో గురించి మనం అంత ఆదుద్దా పడవలసిన పని లేదు. భవిష్యత్ తరాలకి చెప్పాలి కాబట్టి అయోధ్యలోనే జరిగింది. బ్రహ్మగారి యొక్క మానస సంకల్పం చేత మానస సరోవరం నుంచి వచ్చింది సరయూ నది అంటారు. అందువల్ల పూర్వం నేపాల్లో కూడా మన సాంప్రదాయం, భారతీయ వైభవం, హిందూ సంబంధమైనది ఎక్కువ ఉన్నది. గోవధ లేదు అక్కడ. ఈ 10-20 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఎదగటానికి కుళ్ళు కుతంత్రాలుగా చేస్తున్నారు. కానీ రాజకీయంగా ఏమన్నా చెబితే చెప్పొచ్చు, కానీ శాస్త్ర ప్రమాణంగా అయోధ్యలోనే రాముల వారు ఆవిర్భవించారు. శివధనస్సు ఎత్తిపెట్టినప్పుడు జనక మహారాజు గారు, అంటే బీహార్ అన్నమాట, అక్కడి నుంచి బయలుదేరి వచ్చారన్నమాట. 3 రోజుల పాటు ఎక్కడా ఆగకుండా అయోధ్య పట్టణానికి వచ్చి, అయా మీ యొక్క పెద్ద కుమారుడు లక్ష్మణుడు కూడా, రామలక్ష్మణుడు విశ్వామిత్రుల వారితో వచ్చారు కదా, మా యొక్క రాజుగారు చెప్పమన్నారు అని
వాళ్ళందరినీ తీసుకుని వచ్చే వివాహం జరిగింది. కనుక ఎటువంటి సంశయం పడక్కర్లేదు. మన భారతదేశంలోనే అయోధ్య పట్టణంలోనే సరయూ నది ప్రాంతంలోనే కోసల దేశంలోనే దశరథ మహారాజు గారి యొక్క 3 భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకమ్మకు 4 పిల్లలుగా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు ఆవిర్భవించారు. భవిష్యత్తు తరాలకు మనం తెలియచేయవలసింది.